POST, POTS, PSTO అండ్ PTOS అండ్ వాట్స్ ద నెక్స్ట్ వన్. ఇది చేసినప్పుడు చాలా మంది ఎలా లెక్కేస్తారు చెప్తాను చూడమ్మా. P అంటే నెక్స్ట్ వన్ కూడా P ఫిక్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఓ చూడండి 2 times వచ్చింది, ఎస్ చూడండి 2 times వచ్చింది, అంటే టీ కూడా 2 times రావాలి, అంటే పీటీతో ఏ ఆప్షన్ ఉంది? ఎస్, ఆన్సర్ ఇది అయిపోయింది. బా, ఇది చాలా మంది వర్షం. ఓకే, ఎస్, నేను కూడా దానికి ఓటేస్తా. PTSO ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? అండ్ ఇప్పుడు వాళ్ళకి తెలుసా స్మార్ట్గా, ఎస్ ఐ లైక్ ఇట్, ఐ ఓట్ ఫర్ ఇట్. కానీ ఎప్పుడైనా సరే సో పీటీతో 2 ఆప్షన్స్ ఉంటే ఏం చేస్తావు కదా? కాబట్టి నేను ఆన్సర్ని స్మార్ట్గా ఎలా చేయాలో చెప్పేశాను. కాబట్టి ఇప్పుడు రెగ్యులర్గా ఎలా చేయాలో కూడా చెప్తాను చూడండి అమ్మా. ఓకేనా అమ్మ? ఇక్కడ POST నుంచి POTSకి ఏం జరిగిందో ఒకసారి స్టడీ చేద్దామా? ఓకే అమ్మ, OST కాస్త OTS అయింది, అంటే వీళ్ళిద్దరూ ఎక్స్చేంజ్ అయ్యారు. అవునా కాదు? చూడండి, ఇక్కడికి ఓ అలాగే ఉంది, ST కాస్త TS అయింది, వీళ్ళిద్దరూ ఓకే ఇదయ్యారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, P అలాగే ఉంచేసి OTSని కాస్త STO అంటే రివర్స్గా రాసింది చూడండి, అంటే ఇక్కడ ఈ ముగ్గురు రివర్స్ అయ్యారు. అవునా? నెక్స్ట్ వీళ్ళిద్దరిని అబ్జర్వ్ చేస్తే PSని అలాగే ఉంచి మళ్ళీ Tని Oని ఇంటర్చేంజ్ చేశారు. చూసారు, అక్కడ OTగా మారింది. ఓకే, సరిపోయింది. ఆ తర్వాత ఏం చేశాడు మళ్ళీ చూడండి, Pని అలాగే ఉంచేసి SOTని కాస్త TOSగా మార్చాడు. అవునా కాదా? అంటే మళ్ళీ ఈ మొత్తాన్ని రివర్స్ చేశాడు. అవునా? అంటే ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? సో సింపుల్గా చెప్పాలి అంటే ఫస్ట్ ఏమేమో వీళ్ళిద్దరూ ఎక్స్చేంజ్ అయ్యారు, ఆ తర్వాత ఏమో ముగ్గురు ఎక్స్చేంజ్ అయ్యారు, ఆ తర్వాత ఇద్దరు ఎక్స్చేంజ్ అయ్యారు, ఆ తర్వాత మళ్ళీ ముగ్గురు, ఆ తర్వాత ఇప్పుడు ఏం జరగాలి? ఇద్దరు ఎక్స్చేంజ్ అవ్వాలి. ఇద్దరు ఎక్స్చేంజ్ అవ్వాలంటే PTOS కాస్త ఏమవ్వాలమ్మా? SO అవ్వాలి. సో ఆన్సర్ ఏంటమ్మా? PTSO, ఏ ఇస్ ద ఆన్సర్. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? ఇలా సూక్ష్మ బుద్ధి ఉపయోగించి పర్ఫెక్ట్గా మొత్తం నిలబెట్టాలమ్మా. ఓకేనా?